అందరికీ నమస్కారం. ఏంటంటే మన తెలుగు గంగ కాలువ ఇది. ఈ తెలుగు గంగ కాలువ ఏంటంటే ఈ నెల్లూరు నుంచి చెన్నై దాకా వెళ్ళే ఒక బార్డర్ ఇది. అంటే మనకి హైవే ఎలాగో, నేషనల్ హైవే ఎలాగో, అలాగే సముద్రం నీళ్ళు కాకుండా మంచి నీళ్ళు మన నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తుంది. ఇది చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే చూశారు కదా, అది ఒక చిన్న సైజు డ్యామ్ అనమాట. ఆ డ్యామ్లో నుంచి అవన్నీ గేట్లు ఎక్కినప్పుడు అంటే పైకి వేసింది కాబట్టి వాటర్ ఆల్రెడీ వెళ్తుంది. ఆ గేట్ల కింద దించేస్తే వాటర్ ఆగిపోతుంది. అది చెప్పడం కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగినట్టుగా మనకి చెన్నై అనుకో కానీ ఏమైనా పొరపాటు ఏదైనా సమస్య జరిగిందనుకో ఖచ్చితంగా గేట్ మూసేస్తే మంచినీళ్ళు వెళ్ళవు. అది చెప్పడానికి నేను వీడియో చూపిస్తాను మీకు. ఒకసారి బాబు అటు చూపించాము, ఒకసారి కాలంలో చూపించు. దగ్గర మా దగ్గర చూశారు కదా, ఇవన్నీ చూపిస్తాను. ఎందుకంటే వింత ఏది చూపించలేకపోతాను, కానీ ఇది మాత్రం కొంచెం వింతే. ఈ మాట కూడా ఎందుకు చెప్తానంటే, ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇలాంటి కాలువ కానీ కట్టుంటే ఎప్పుడో ఈ రాళ్ళు కూడా నీటి కొట్టుకుపోయిండే. ఇది చెన్నై ప్రభుత్వం సొంత డబ్బులతో వాళ్ళ సొంత నిధులతో కట్టారు కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇది చాలా సంవత్సరాలు లెక్క కూడా అయి ఉండొచ్చు. ఒక్కసారి వీడియో స్టాప్ చేయము. ఒకసారి ఇంచుమించుగా ఇప్పటికి 55 సంవత్సరాలు అయిందంట. ఏది ఈ గోడలు ఈ కాలువ రెడీ చేసి 55 సంవత్సరాలు అంటే అర్థం చేసుకోండి. ఇప్పటికి అదే మన ప్రభుత్వం కానీ కంటే మన ప్రభుత్వాన్ని మనం కించపరచట్లేదు. ఎందుకంటే ఇది మన దేశమే, పాకిస్తాన్, జపాన్, ఇంగ్లాండే కాదు, మన దేశమే ఇది. కానీ మన దేశంలో చెన్నై వారి కట్టి 55 సంవత్సరాలు అంటే ఇదంతా కట్టి. అంటే కనీసం మన గవర్నమెంట్ ఇల్లు కడితే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలకి ఆల్రెడీ స్లాబులతో కూడా కూలిపోతున్నాయి. అర్థమైందా? ఇది చెప్తున్నా ఏంటంటే ఇంత బాగా కట్టిన వారికి, వాళ్ళు ఎవరు కట్టారో తెలియదు, మాత్రం వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఒకసారి దాన్ని చూపించండి. ఓకే 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 అది చూపిస్తారు కదా. ఈ కట్టడం ఏంటంటే ఇప్పుడు కూడా ఎక్కడా కూడా చర్చ చేయలేదు. ఇప్పటికి 55 సంవత్సరాలు అంటే బహుశా ఇంకొక 50 సంవత్సరాలు కూడా ఉండొచ్చు అనుకుంటా. అంటే ఆల్రెడీ 50 సంవత్సరాలు ఒక తరం అయిపోద్ది. ఆల్రెడీ ఒక తరం అయిపోయి రెండో తరంలో అడుగు పెట్టినట్టు లెక్క. ఏది ఏమైనా సరే ఇలాంటి ప్లేస్లోకి వచ్చి నేను వీడియో పెడుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. ఏది ఏమైనా సరే మన దేశంలో ఇలాగా కట్టడలు, మంచి కట్టడలు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా కట్టి ఇప్పుడు దాకా చెత్తి చెదరలేదో అలాగే కూడా ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టారని నేను చెప్పట్లేదు. మన తెలుగు వారు కట్టారో తెలియదు, లేకపోతే ఆ చెన్నై వారు చేశారో తెలియదు. ఇది మాత్రం సూపర్. ఎందుకంటే ఈ కాలువ ఇది ఎంత భద్రతగా ఉందో ఆ కాలువ పక్కన రోడ్డు కూడా అంతే భద్రతగా ఉంది. ఒక్కసారి అంటే అక్కడ దాకా ఇదే రోడ్డు. ఆ రోడ్డు చివరి దాకా మనం వచ్చాం. ఏది ఏమైనా కదా మనం చూపిస్తున్న కాలువ ఇది ఎంత మంచి కట్టడం చూపించట. ఆ చివరి దాకా ఆ చివరి చూసారు దగ్గరగా ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి. ఏంటంటే ఇలాంటి కట్టడి చూపించడానికి ఏదైనా చెప్పాలంటే ఇది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప గర్వకారం. ఎందుకంటే ఇది ఆల్రెడీ 55 సంవత్సరాలు ఇది కట్టి ఇప్పుడు దాకా చెత్తి చెదరలేదు. ఏదైనా సరే ఇది మన తెలుగు గంగ కాలనీ అనమాట. కాలువ తెలుగు గంగ కాలువ ఇది ఇప్పుడు 55 సంవత్సరాలు అంటే దీన్ని స్థాపించి చాలా బాగా కట్టారు. ఇప్పుడు కూడా కొన్ని చూపించడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఒకసారి ఏదేమైనా సరే ఈ తెలుగు గంగ కాలువను చూపించడానికి చాలా అదృష్టం. ఏదైనా ఇది చాలా బాగుంది, చోట కూడా చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన కట్టడం ఏదంటే ఇది ఒక చిన్న సైజు డ్యామ్ అండి. ఇది మనుషులు ఎవరు లేరు, ఎందుకంటే మనుషులు అంతా పైకి వెళ్దాం అనుకున్నాం, కానీ పైకి వెళ్ళడం అంత కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళలేకపోతున్నాం. ఏదేమైనా సరే ఈ తెలుగు గంగ కాలువ ఇది చెప్పాను కదా, చెన్నై నుంచి ఈ మన నెల్లూరు జిల్లా దాకా ఇవంతా వ్యాపించబడింది. చిన్న కాలువ కాదండి ఇదంతా. చాలు ఏమైనా సరే ఏది ఏమైనా ఇంత మంచి కట్టిన ప్రభుత్వాలకి నిజంగా చాలా గొప్ప విషయం. చెప్పాను కదా 55 సంవత్సరాల కింద కట్టిన కట్టడ ఇప్పుడు కూడా చర్చ చేయలేదు. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే
ఆ వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ 55 సంవత్సరాల కింద కట్టడం ఇంకా బాగుందంటే ఇది ఎక్కడనేది అయితే నేను చెప్పను. నేను ఒక ఏరియాకి బాడుగుకి వచ్చాను, అది మీకైతే ఈ విధంగా చూపెట్టే ఇది ఎక్కడొకరు మీకు తెలుస్తుంటే ఈ ఏరియా అంతా కామెంట్లో పెట్టండి, కామెంట్లు తెలియజేయండి. ఈ అందమైన లొకేషన్ మీకు చూపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అది వస్తాను ఎందుకని చెప్తున్నానంటే ఆ లొకేషన్ చూపించే కారణం ఏంటంటే సరే కూడా చూపించండి సార్, నేను లైట్ ఇది అదా. అయితే ఈ లొకేషన్ చూపించే కారణం ఏంటంటే చెప్పాను కదా ఇంత ఫస్ట్లో మీకు మాట్లాడాను, ఇది తెలుగు గంగ కాలువ అని చెప్పేసి ఇది చెన్నై దాకా వెళ్తుందని చెప్పాను. అయితే మీకు చూపించే కారణం ఏంటంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మామూలు విషయం కాదు, నేను మాటలతో చెప్పేది కాదండి, చూస్తేనే అంత అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రాంతాలు మీకు చూపించాలని చెప్పేసి నాకు ఒక చిన్న ఆశ. నాకు ఎందుకంటే అలాగని చెప్పేసి దీంట్లో దిగొద్దు, ఎందుకంటే 55 సంవత్సరాల కిందట కట్టిన కాలం ఇది. దీంట్లో ఏమైనా ఉండొచ్చు చెప్పలేము, ఎందుకంటే ఆ అడవులు పులులు సింహాలు పాములు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కూడా మనకి ఉండకు ఒక ఆస్కారం ఉంటుంది. అందుకని ఏది ఏమైనా సరే మీకు చెప్తున్న మాట ఏంటంటే పొరపాటున ఎప్పుడైనా కానీ ఇలాంటి నీటిలో మాత్రం మీరు దిగొద్దు. ఎందుకంటే చెప్తున్నాను చాలా డేంజర్ అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏది చూపిస్తాను చూపించడానికి మాత్రం వస్తున్నాను, నేడికి మామూలుగా అయితే రావట్లేదండి. ఏది ఏమైనా సరే ఇదంతా చూపించడానికి చాలా గొప్పదనం, చాలా అమోహం. ఏది చూశారు కదా, ఇదంతా చూపించడానికి ఏది వచ్చాము మనం, ఇదంతా చూపించేసాం. ఏది ఏమైనా సరే ఇప్పుడు దాకా మన వీడియో కానీ చూడకపోతే చూడండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఏ ప్రాంతానికి వెళ్ళి ఒక వీడియో పెడుతున్నాను. ఈ ప్రాంతంలో వీడియో పెట్టే కారణం ఏంటంటే ఇవన్నీ చూపించడానికి. చూశారు కదా, ఎక్కడ మన నెల్లూరు జిల్లా ఎక్కడ చెన్నై ఈ విధంగా సేమ్ కట్టడ 55 సంవత్సరాల కిందట కట్టిన కట్టడ ఇంకా ఉందంటే చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తున్నానంటే వీడియోలు చూపించడానికి ఆస్కారం ఉండాలి. ఎందుకంటే చాలామంది చెప్తారు ఇలాంటి కట్టడ నేను చెప్పాను 10-15 సంవత్సరాల కింద కట్టి స్లాపులతో కూడా కూలిపోతున్నాయి. 55 సంవత్సరాల కింద చూశారు కదా ఎలా ఉన్నాయి, ఎంత అద్భుతమైన కట్టడం ఇది. ఒకసారి చూపించు 55 సంవత్సరాలు వెనకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దీంట్లో మన సరే ఈ విధంగా నీళ్ళు పారడం కూడా మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. ఏదైనా సరే ఈ వీడియో ఎక్కడితో బంద్ చాలా చూపిద్దాం అనుకున్నాను, ఇంకా టైం లేదు, మన ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, లో బ్యాటరీ పడిపోయింది. అందుకని చెప్పేసి సమాప్తం. నమస్కారం.